ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మె విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోపీనగర్లో ఉన్నటువంటి దేశాయి బీడీ ఫ్యాక్టరీలో బీడీ కార్మికులతో కలిసి సమ్మె నోటీసును బుధవారం అందజేశారు. ఇక సమ్మెలో బీడీ కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో నాయకులు కిషన్ పోశెట్టి, రాజేందర్, లక్ష్మణ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కనీస పెన్షన్ 10,000 రూపాయలు, కనీస ఈపీఎఫ్ పెన్షన్ 10,000 రూపాయలు, 26,000 కనీస వేతనము. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశంలో కార్మిక సంఘాలన్నీ కలిసి రైతు సంఘాలతో కలిసి ఫిబ్రవరి 10వ తేదీన ఒక ప్రక్కన గ్రామీణ భారత్ బంధు, అలాగే పారిశ్రామిక బంధు కార్మికులందరూ కలిసి ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా బీడీ పరిశ్రమలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాల జీవోను సవరించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ 10 సంవత్సరాల నుండి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది మన జీవో ఇప్పటిదాకా సవరణ జరగలేదు. మన జీవోగిన సవరణ జరిగితే దాదాపు రాష్ట్ర ప్రభుత్వము 73 జీవోలు ఉన్నాయి. 5 జీవోలను ప్రకటించిండు, కానీ గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. మనకు జీవో ఉంటే ఆధారం ఉంటుంది, మన వేతనాల కోసం కొట్లాడచ్చు, పిఎఫ్ కోసం కొట్లాడచ్చు, సర్వీస్ కోసం కొట్లాడచ్చు. కానీ అసలు జీవోనే లేకపోతే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్న కనీస షెడ్యూల్ జీవోలు 5 జీవోలకు వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కనీస వేతనము ఇవాళ ఏ కార్మిక కుటుంబం బ్రతకాలన్నా 5,000, 10,000, 15,000 తోటి బతికేటటువంటి స్థితి లేదు. ఇవాళ 11 పిఆర్సీ చెప్తుంది, గవర్నమెంట్ చెప్తున్నది, నేను చెప్పడం కాదు. 11 పిఆర్సీ ప్రకారం కనీస వేతనము 18,000 నుంచి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం దాన్ని అమలు చేయడం లేదు. ఖచ్చితంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వాలను ఏమనాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి 16వ తేదీ జరిగేటటువంటి సమ్మెను అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఎఫ్టియు